హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో కొత్తగా అసలు మెజర్మెంట్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే అడుగుతున్నారు. బ్రా సైజ్తో మెజర్మెంట్స్ ఎలా తెలుసుకోవచ్చు అండి, అంత ఈజీనా అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ అవుతుందండి. బ్రా సైజ్ అంటే ఎంత, ఎలా తీసుకుంటాం ఏంటి అనేది చెప్తున్నారు. ఓకేనా. అంబ్రెల్లా కటింగ్ హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలి ఈ సైజ్తో నేను క్లియర్గా చెప్తాను. 34 సైజ్ అండి. సైజ్ వచ్చేసరికి లెంత్ 14.5 మన ఇష్టం అనమాట. చెస్ట్ వచ్చేసరికి 34. వేస్ట్ ఎంత పెట్టుకోవాలి, ఎంత ఉంటుంది అని డౌట్ వస్తుంది. పైనుంచి కిందకు ఒకేలాగా ఉంటే 30 వస్తుంది. ఒకవేళ షేప్ ఎక్కువ ఉంటే 28 వస్తుంది. ఓకేనా. 29 కూడా రావచ్చండి. దీనిలో ఏమి అబ్జెక్షన్ ఏమి లేదు, వస్తుంది. ఆమ్ హోల్ వచ్చేసరికి చూడండి ఎంత అనేది మీకు తెలియదు. చూడండి 34 డివైడెడ్ బై 4 వేస్తే 8.5 వస్తుంది. 8.5 మైనస్ 1 వేస్తే 7.5 ఆమ్ హోల్ వస్తుంది. ఈజీగా తెలుసుకోవచ్చు. మనకు లెంత్ తెలుసు, చెస్ట్ తెలుసు, వేస్ట్ తెలుసు, ఆమ్ హోల్ తెలిసిపోయింది. హ్యాండ్ లెంత్ కావాలి. హ్యాండ్ లెంత్ అనేది మీరు షార్ట్ హ్యాండ్ పెట్టుకుంటున్నారా, ఎల్బో పెట్టుకుంటున్నారా తెలియాలి. షార్ట్ హ్యాండ్ అయితే చూడండి 5, ఎల్బో అయితే 9.5. చూడండి ఈ విధంగా. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎలా అనేది చూడండి. హ్యాండ్ లూజ్ ఎలా తెలుసుకోవచ్చు మీకు ఈజీగా చెప్తాను. హ్యాండ్ లూజ్ కూడా ఎలా తెలుసుకోవచ్చు. ఆమ్ హోల్ -2 వేస్తే షార్ట్ హ్యాండ్ లూజ్ వస్తుంది. ఆమ్ హోల్ -2.5 వేస్తే ఎల్బో హ్యాండ్ లూజ్ వస్తుంది. ఓకేనా. ఇవన్నీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మెజర్మెంట్స్ మీకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవచ్చు అనే డౌట్ వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6 నుంచి 6.5 వరకు పెట్టుకోవచ్చు. అంటే 6, 6.5, 6.5 మీ ఇష్టం. దీనిలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. బ్యాక్ నెక్ వచ్చేసరికి 10, 9, 10.5, 11 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇవన్నమాట మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్తో బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి. మనకు బెల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే చంక రౌండ్ ఒక్కటి తెలిస్తే చాలు. ఆ చంక రౌండ్తో బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా ఫార్ములాతో చెప్తాను. ఓకేనా. చాలా యూజ్ అవుతుందండి. చాలామంది నన్ను అడుగుతున్నారు. ఓకే చూడండి. అసలు క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు పేపర్ మీదే చేయండి. కొత్తగా చేసేటప్పుడు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసాం కదా చూడండి. అసలు బెల్ హ్యాండ్స్ ఎంత కావాలో చూడండి. 7.5. ఆమ్ హోల్ వచ్చేసరికి 15 ప్లస్ ఖర్చు వచ్చేసరికి 3 ఇంచులు. బ్యాక్ సైడ్ 1.5 ఇంచ్, ఫ్రంట్ సైడ్ 1.5 ఇంచ్ అంటే 18. ఫుల్ వచ్చేసరికి 18 మార్క్ చేయాలి. రేడియస్ ఫార్ములా చెప్తాను చూడండి. 18 డివైడెడ్ బై 6.28. రేడియస్ అంటే వ్యాసార్థం ఫార్ములా. ఇదేం పెద్దగా ఫార్ములా అంటున్నారు. కష్టపడి మనమేం ఇప్పుడు చదవవసరం లేదు, మనం తెలుసుకోవసరం లేదు. ఫుల్ సర్కిల్ వచ్చేసరికి 6.28 వేయండి. ఓకేనా. 6.28 వేసి మీకు ఫార్ములా చెప్తాను. ఇప్పుడు 18 డివైడెడ్ బై 6.28 వేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా. మీకు ఒక ఐడియా వస్తుంది. ఎలా వేసుకోవాలి అనేది తెలియదు. ఇలా వేసేయండి. వేస్తే ఎంత వచ్చింది, 2.86 వచ్చింది. 2.86 అంటే మనకి ఎలా వస్తుంది, ఒక గీత తక్కువ 3 లేదా 2 గీతలు తక్కువ 3. ఓకేనా. పర్లేదు, నో ప్రాబ్లం. ఒక గీత అటు ఇటుకు వచ్చినా ఏం పర్లేదు. ఓకేనా. పావు తక్కువ 3 పెట్టేసేయండి కరెక్ట్గా. ఓకేనా. చూడండి ఇలా పావుదొక్కు 3 కార్నర్ నుంచి పావుదొక్కు 3 ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళండి. పైన ఏమి చిన్నగా జరపండి, కిందకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ జరుపుకుంటూ రండి. ఓకేనా. ఇలా మార్క్ చేసేయండి. ఓకే. ఇప్పుడు మనం హ్యాండ్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని రేడియస్ అంటాం. ఇప్పుడు మనం తెలుసుకుంది ఇదే. ఇలా తెలుసుకోవడం వల్ల ఫుల్ మనకి సర్కిల్ డివైడెడ్ బై ఎంత ఉందో అంతా డివైడెడ్ బై 6.28 వేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా. చూడండి నాకు హ్యాండ్ లెంత్ 5 కావాలి. 5 మార్క్ చేస్తాం. మీకు 4 కావాలంటే 4, మీకు ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత మార్క్ చేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకుంటూ రండి. ఓకేనా. ఇలా మార్క్ చేసి ఒక్కసారి మీకు కట్ చేసి చూపిస్తాను. అసలు రేడియస్ అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, అంబ్రెల్లా ఫుల్ అంబ్రెల్లా రావాలంటే ఇలాగే కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. బెల్ హ్యాండ్స్ కరెక్ట్గా లెగుస్తాయి. అంబ్రెల్లా హ్యాండ్స్ అంటాం, బెల్ హ్యాండ్స్ అంటాం, మన ఇష్టం. ఓకేనా. ఫుల్ సర్కిల్ వచ్చిందా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫుల్ సర్కిల్ అనమాట. దీన్నే వ్యాసార్థం అంటాం, రేడియస్ ఫార్ములా అంటాం. ఓకే. మనకు కావాల్సింది ఇది, ఆ పీస్ కాదు, అది వేస్ట్. ఇప్పుడు అది తెలుసుకోవడానికే మనం ఇలా ఫోల్డ్ చేసాం. ఓకేనా. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫుల్ ఇలా కింద పైన మన షోల్డర్ దగ్గర కింద చంక భాగంలో కూడా ఇలాగే రావాలి 2 అంటే ఇలా చేయండి. నాకు ఇలా వద్దు, ఎందుకంటే కింద భాగంలో తక్కువ రావాలి, ఆమ్ డౌన్ దగ్గర తక్కువ రావాలి. అలా రావాలి అంటే ఇలా మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి 3.5. ఓకేనా. లేదా 3 మీ ఇష్టం. కిందకు వచ్చేసరికి మీకు ఆమ్ హోల్స్కి వెళ్తే ఈజీగా చూపిస్తాను. ఇలా కింద నుంచి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలన్నమాట. చిన్నగా డాటెడ్ లైన్స్లో మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకుంటే ఇలా వస్తే పైన పెద్దగా వస్తుంది, చంక భాగంలో వచ్చేసరికి చిన్నగా వస్తుంది. చాలా బాగుంటుంది. అంబ్రెల్లా హ్యాండ్స్, బెల్ల హ్యాండ్స్ అంటాం. ఓకేనా. ఇదండి కట్ చేసుకోండి ఫార్ములా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేయడం కూడా రావట్లేదు కొంతమందికి, పట్టుకుంటే
పట్టుకుంటాం కూడా రావట్లేదు, రివర్స్లో పట్టుకుంటున్నారు. ఓకే, నీట్గా పట్టుకోండి. ఓకే, కత్తెర పట్టుకోండి, నీట్గా పట్టుకొని ఇలా కట్ చేయండి. ఇదిగోండి బెల్ హ్యాండ్స్. ఓకేనా, మధ్యలో కింద భాగంలో మధ్యలో కట్ చేసేస్తే ఓపెన్ ఉంటుంది. ఓకేనా, మీకు చూపిస్తాను, అది కూడా కట్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకేనా, అర్థమవుతుందా? ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసేయండి. ఓపెన్ ఉంటుంది. ఒకవేళ ఓపెన్ వద్దనుకుంటే క్లోజ్లోనే ఉంచండి. ఇలా కొలిస్తే మనకి ఎంత రావాలి? 7.5 ఇంచున్నర, అంటే 9 ఇంచులు రావాలి. ఇలా వస్తే కరెక్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.